కేటీఆర్ సోషల్ మీడియాని బాగానే మెయింటైన్ చేస్తారు కానీ కేసీఆర్ సోషల్ మీడియాని అంతగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు కేసీఆర్ పేరుతో ఒక కేసీఆర్ టీం పేరుతో ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీం పేరుతో ఒక సోషల్ మీడియా హ్యాండ్లింగ్ నడుస్తోంది. వాళ్ళు ఏదైతే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ రైట్ చేస్తున్నటువంటి చంద్రబాబు భిక్షే కేసీఆర్కి ఆనాడు ఇవాళ మళ్ళీ చంద్రబాబుని విమర్శిస్తారా అని విమర్శిస్తున్నటువంటి వేళ వాళ్ళు ఒక డీటెయిల్డ్ పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఈ పేరుతో వస్తున్నది ఏంటంటే, కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియరు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టగానే తొలుత కేసీఆర్ చేరారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండే పోటీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం లేని బ్యాట్యాలకు పోయి తానున్న కాంగ్రెస్ పార్టీ నుండి మా మీదనే పోటీ చేస్తాను బేరాలు పలికారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు వారం తిరగకుండానే మామ ఎన్టీఆర్ పార్టీ గుమ్మం తట్టాడు. పాపం సొంత అల్లుడిని కాదనలేక పార్టీలోకి తీసుకుందామని ఎన్టీఆర్ ప్రతిపాదిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీలో భూకంపం వచ్చింది. సీనియర్ నాయకులంతా తిరుగుబాటు చేసినంత పనిచేశారు. చంద్రబాబుని చేర్చుకోవద్దని, ఆయన నమ్మితే నట్టేట ముంచిపోతాడని హెచ్చరించారు. కానీ పుత్రికా వాత్సల్యంతో హెచ్చరికను బేఖాతరు చేసి చంద్రబాబుని పార్టీలో చేర్చుకున్నాడు ఎన్టీఆర్. దాని తర్వాత ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని ఎలా లాక్కున్నాడో మనందరం చూసాం. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో 1987లోనే మంత్రి అయ్యాడు. కానీ చంద్రబాబుకి అప్పటికి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అల్లుడికి ఏదో ఒక పదవి ఉండాలని ఎన్టీఆర్ కర్షక పరిషత్ చైర్మన్ పదవి ఇస్తే హైకోర్టు ఆ నియామకం చెల్లదని తీర్పిచ్చింది. తెలుగుదేశంలో చంద్రబాబు మంత్రి కావడానికి 11 ఏళ్ళు పట్టింది. 1994లో అయ్యారు. సో ఓదరగొట్టేటటువంటి లెక్కన చంద్రబాబు కేసీఆర్కి చంద్రబాబు ఏం గురువు కాదు. అంతేకాదు 1982లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెడితే దాన్ని 95లో గుంజుకుని ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. కేసీఆర్ అట్లా కాదు, స్వయంగా ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి 14 సంవత్సరాలు అతి బలమైన సామాజిక రాజకీయ వ్యాపార లాబీని ఎదిరించి రాష్ట్రాన్ని సాధించాడు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకదాటిగా ఒక రాష్ట్రాన్ని అత్యధిక కాలం వేయలేని ముఖ్యమంత్రిగా రికార్డు నమోదు చేశాడు. ఇటువంటి నాయకుడు ఇంకొకరు లేరు ఈ దేశ చరిత్రలో అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. చంద్రబాబు ఇప్పటివరకు ఒక ఎన్నికల్లో కూడా పొత్తు లేకుండా గెలవలేదు. మొదలు ఎన్టీఆర్, తర్వాత వాజ్పేయి, తర్వాత మోడీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చలవాలని ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తు చేసుకొస్తున్నారు. చంద్రబాబు ఇప్పటివరకు కేసీఆర్ అలా కాదు, 2014, 2018లో 2 సార్లు ఒంటరిగానే ముఖ్యమంత్రి అయ్యాడు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పొత్తులు కట్టి మూకముడిగా దాడి చేసిన ఆయన బెదరలేదు అదరలేదు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకొస్తున్నారు. 2015లో మరోసారి రేవంత్ రెడ్డిని వాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని కోల్దేయాలని చూశాడు. అప్పట్లో ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ద్వారా చేల్చడానికి ప్రయత్నిస్తే ఆ రోజున అసదుద్దీన్ ఆ కుట్రకు అంగీకరించలేదు. కేసీఆర్కి వెంటనే విషయం చేరవేయడంతోనే టీఆర్ఎస్ని చీల్చి పసిగుడ్డని తెలంగాణ మీద కుట్ర చేస్తే దాన్ని అసదుద్దీన్ ఒప్పుకోకపోవడంతో ఆగింది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అప్రమత్తం చేయడంతో రేవంత్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చంద్రబాబుకి సంబంధించినటువంటి యాక్షన్ జరిగిందన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొస్తున్నారు.